కర్కాటక రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతుందమ్మా? ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. శ్రమ అధికంగా ఉంటుంది. నైపుణ్యాలు పెంపొందించుకుంటారు. నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఆశించిన విషయాలలో విజయం కొరకు గట్టిగా కృషి చేస్తారు. కుటుంబ సభ్యుల యొక్క తోడ్పాటు కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. పెద్దల ఆశీస్సులు, శ్రమతో విజయాన్ని సాధించడం, ప్రత్యర్థుల మీద విజయం సాధన, న్యాయపరమైన విషయాలు అనుకూలంగా ఉండడం, ఆగిన ఆర్థిక విషయాలు కొంతవరకు ముందుకు వెళ్ళడం, వృత్తిపరమైన నైపుణ్యాలు పెంపొందించుకోవడం, ప్రత్యర్థుల మీద విజయ సాధనలో ముందుండడం, ఆరోగ్యాన్ని అనుకూలంగా మార్చుకునే విధంగా దైనందిన జీవితంలో కొన్ని కీలక మార్పులు చేయడం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా దీన్ని మనం భావించవచ్చు. సింహరాశి. మా సింహరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? సింహరాశి వారు నూతన పెట్టుబడుల కొరకు ఆలోచనలు చేస్తారు. ముఖ్యంగా పెట్టుబడులతో పాటు వృత్తిపరమైన విషయాలలో అధిక సవాళ్లు అధికంగా ఉండే అవకాశం ఉంది. ఖర్చులు అధికంగా ఉన్నా అది మీ యొక్క వ్యక్తిగత విషయాలలోనూ, వ్యక్తిగత ఆరోగ్యం, సంతాన అభివృద్ధి, నూతన పెట్టుబడులు మొదలైన వాటి కొరకు తీసుకునే నిర్ణయాలకి చెందిన సమయంగా కూడా మనం దీన్ని భావించవచ్చు. చేసే ఖర్చులు ఉపయుక్తంగా ఉంటాయి. అనుకూలమైన ఆలోచనలతో ముందుకు పడతారు. ఆలోచనలు సహకరిస్తాయి. అదేవిధంగా తీసుకునే నిర్ణయాలలో ఆర్థిక పరంగా కుటుంబ సభ్యులతో కలిపి మంచి చర్చలు చేయడం, ఆ నిర్ణయాల వల్ల లాభాలు ఉండడం, ఆ లాభాలు ఆకస్మికమైన ప్రయోజనాల్ని అందించడం మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ కూడా చేసే ఖర్చుల విషయంలో తగిన జాగ్రత్తలతో పెట్టే పెట్టుబడులలో కుటుంబ సభ్యులతో కలిపి మంచి చర్చలు చేసి నిర్ణయానికి రావడం అనేది చాలా వరకు అనుకూలిస్తుంది. కన్యా రాశి. మా కన్యా రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? గృహ వాతావరణం మీద దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా గృహ సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు, తల్లి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత పెంపొందించుకుంటారు. సమయస్ఫూర్తి నిర్ణయాలు తీసుకుంటారు. చాకచక్యంగా కొత్త నిర్ణయాలతో ముందుకు వెళ్ళడం చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. నూతన విద్యా విషయాలు అనుకూలిస్తాయి. స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి కృషి చేస్తారు. ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారంతో ఆగిన పనులు ముందుకు వెళ్ళడానికి అన్ని విధాల అవకాశం ఉండే సమయంగా భావించవచ్చు.